పోలీసుల అరాచకం. పెద్ద ఆయన్ని అరాచకంగా ఖైదు చేసిన పోలీస్ అధికారి అక్కడున్న పబ్లిక్ గొడవ చేయటం వల్ల ఆయన్ని వదిలేసి వెళ్లిపోయారు. అది మాత్రమే కాకుండా ఈ అరాచకాన్ని వీడియో తీసిన ఒక యువత ఫోన్ ని విసిరేయడంతో వాళ్ళని కొట్టడం వల్ల ఆ యువకుల్లో కల్లోలం ఏర్పడింది. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందనే చెప్పాలి. ఏదో స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ ఆయన్ని థ్రెటన్ చేస్తున్నాయట. ఇదంతా నమ్మేటట్టుందా? హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, వాట్ వాస్ ద బేసిస్ ఆన్ విచ్ యు ఆర్ ట్రైయింగ్ టు టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ? అది కాదు మ్యామ్, ఆ అమ్మాయి ఆయన పేరే చెప్పింది. ఆయన కూడా ఆ విషయాన్ని అలాగే రాశారు. ఓకే, సపోజ్ ఇవాళ నాకెవరైనా ఫోన్ చేసి మీకు మెంటల్ ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే నేను మిమ్మల్ని అసైలంలో అడ్మిట్ చేసేయచ్చా? ఓకే, యూ లీవ్ ఇట్. మీరు చెప్పండి, మిస్సింగ్ కేసులో ఎంక్వైరీ చేయాలంటే దానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? Missing complaint of the girl, complaint by the girl, proof of the crime, and concrete evidence, ma'am. అయితే దీన్ని ఎందుకు అనవసరంగా సెన్సేషన్ చేస్తున్నారు? ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వచ్చింది మేడం. ఆ అమ్మాయి కంట్రోల్ రూమ్ కి చేసిన కాల్లో ఈయనే నన్ను కిడ్నాప్ చేశారని తను చెప్పిందా? లేదా ఎవరైనా ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈయన మీదే డౌట్గా ఉంది అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. ఆ కాల్ వచ్చిన నంబర్ని మనం ట్రేస్ కూడా చేయలేకపోయాం. వాట్ ఇఫ్ ఇట్ వాజ్ అ ప్రాంక్ కాల్? ఆ అమ్మాయి వాయిస్ విన్నప్పుడు అది ప్రాంక్ కాల్లో అనిపించలేదు మ్యామ్. లెట్ మీ లిసన్ టు ద రికార్డింగ్. ఎస్ మ్యామ్. హలో హలో, కంట్రోల్ రూమ్. నన్ను ఒక ముగ్గురు వ్యక్తులు తరుముతున్నారు. నేనెక్కడున్నానో తెలియలేదు. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఐ నీడ్ హెల్ప్. అది ప్లీజ్ ప్లే దట్ అగైన్. ఓకే మ్యామ్. హలో హలో, కంట్రోల్ రూమ్. నన్ను ఒక ముగ్గురు వ్యక్తులు తరుముతున్నారు. నేనెక్కడున్నానో తెలియలేదు. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఐ నీడ్ హెల్ప్. అది పూజా కాల్ చేయండి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంటికి కాల్ చేయండి. నిన్న కాల్ చేసి ఏదైనా చెప్పిందా? లేదు మ్యామ్, కాల్ చేయలేదు. హలో హలో, చెప్పండి అయ్యా. పూజ మేడం రూమ్ లో ఉన్నారా? లేరయ్యా. ఇంటికి వచ్చారా? రాలేదయ్యా. ఓ, ఇంటికి రాలేదంట మ్యామ్. తన ఫ్రెండ్ అనిత కాల్ చేయండి. కంట్రోల్ రూమ్ కి 2 కాల్స్ వచ్చాయన్నారు కదా? ఎస్ మ్యామ్. ప్లేట్. నా పేరు పూజ సుబ్రమణి. మ్యామ్, అనిత నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎవరినైనా పంపించి ఏమైందో కనుక్కోమనండి. ఓకే మ్యామ్. అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఎస్ మేడం. డీజీపీ మేడం డాక్టర్ ఆఫీస్కి ఎవరినైనా పంపించి ఆవిడ అక్కడి నుంచి ఎన్నింటికి బయలుదేరారు, ఎవరితో వెళ్లారో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కుని నాకు వెంటనే కాల్ చేయండి. పూజ కార్ డీటెయిల్స్ అన్ని పెట్రోల్స్ కి చెక్ పోస్ట్ కి షేర్ చేయండి. ఓకే మ్యామ్. ఎవరైనా సస్పిషియస్ గా ఉంటే బ్యారోస్ లో ఉంచి ఇంట్రోగేట్ చేయండి. ఓకే మ్యామ్. సార్, మిమ్మల్ని అరెస్ట్ చేసిన కొద్ది సమయంలోనే మళ్ళీ తిరిగి తీసుకొచ్చేశారు. అసలు సార్ ప్లీజ్ సార్, సార్ నేనేదో ఒక చిన్న క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతాను. ఎక్కడ దాచా? అమ్మాయి ఎక్కడరా? ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు అడగకుండా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న నన్ను అడుగుతున్నారేంటి? డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేసి మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటున్నావా? కూర్చోపెట్టి కబుర్లు చెప్తాను అనుకుంటున్నావా? సార్, షూట్ చేస్తే పుచ్చ పగులుద్ది. అమ్మాయి ఎక్కడరా? సార్, మీడియా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు సార్. రికార్డ్ చేయండి. చెయ్యండి అయ్యా, స్టాప్ చేయొద్దు. లేరా? సార్ ఏంటి సార్ ఇది? సార్ నా మాట వినండి. నాకేం తెలియదు సార్. సార్ ఎందుకు సార్ తీసుకొస్తున్నారు?
ఏయ్, పోరా, కొట్టారంట. ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్ ఏంటి సార్ ఏం జరిగింది సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ సార్ ప్లీజ్ చెప్పండి సార్ సార్ కెమెరా ఏయ్, దూరం ఎందుకు పోనీ. అరెస్ట్ చేశారు బండి దేవయ్య. ఏం జరిగింది సార్ 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 తుపాకీ పెట్టి బెదిరించిన రౌడీ పోలీస్. డీజీపీ కూతురు మాయం. పెద్ద ఆయన్ని తుపాకీ చూపించి ఖైదు చేసినటువంటి ఒక పోలీస్ అధికారి. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందని చెప్పాలి. మ్యామ్, అనిత ఈ మధ్య కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారట. అడ్రస్ ఏమిటో కనుక్కోమని చెప్పాను. తర్వాత పూజా మేడం తన ఫ్రెండ్స్ ఆఫీస్ నుంచి రాత్రి 8:30కు బయలుదేరి ఒక పార్టీకి వెళ్ళారట. మ్యామ్, సీఎం ఆఫీస్ నుంచి కాల్. సార్ ఏం చేస్తున్నారు ఆశ? మీ కూతుర్ని చూసుకోలేకపోతే పబ్లిక్ ఎలా ప్రొటెక్షన్ ఇస్తారు? ఆ గన్ను చూపిన ఏసీపీ ఎవరు? అతనికి కొంచెం కూడా బుద్ధి లేదా? ముందు రైటర్ ని రిలీజ్ చేయమని చెప్పండి. బియ్యం వచ్చి వెళ్లేంత వరకు మీ అమ్మాయి కనిపించకుండా పోయిన విషయం మీడియాకి లీక్ అవ్వకూడదు. వెంటనే ఈ విషయాన్ని సార్ట్ అవుట్ చేయండి. ఎస్ సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆ రైటర్ ఇంటికి పోనీ. రైటర్ సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేయబడ్డారు. మార్నింగ్ నుండి పూజ అనే ఆమె కనపడడం లేదనే వార్త హల్చల్ గా మీడియా మొత్తం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హఠాత్తుగా పూజ డీజీపీ వాళ్ళ కూతురు అయి ఉండొచ్చని తెలిసింది. అందువల్లే రైటర్ సుబ్రహ్మణ్యం ని అరెస్ట్ చేసి ఉండొచ్చని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీజీపీ ప్రెస్ ని మీట్ అయ్యి జరిగిందంతా చెప్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ డీజీపీ ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు అనేది మనం అందరం వేచి చూద్దాం. మ్యామ్, ఈలే మేడం. వెయిట్ హియర్. ఓకే. నమస్తే మేడం. సార్, డీజీపీ సార్. సార్ సార్ అతను ఇక్కడి నుంచి కదలకూడదు. ఏం జరిగినా నాకు అప్డేట్స్ వస్తూ ఉండాలి. ఓకే మేడం. సార్, ఒక ఉన్నతాధికారి వచ్చినప్పుడు కనీసం మర్యాదకైనా ఒకసారి లేచి నిలబడొచ్చు కదా సార్. అరే థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఈ రోజు ఉదయం నుంచి నా కూతురు కనిపించట్లేదన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ దట్ దిస్ ఇస్ టోటలీ బేస్లెస్ అండ్ నాట్ ట్రూ. పోలీస్ డిపార్ట్మెంట్ మిస్టర్ సుబ్రహ్మణ్యాన్ని హ్యాండిల్ చేసిన విధానాన్ని చూసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నేనే పర్సనల్ గా ఆయన అపాలజీ అడుగుదామని వచ్చాను. మ్యామ్, సుబ్రహ్మణ్య సార్ మీద మీ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు గన్ యూజ్ చేశారు. ఇది న్యాయమే అంటారా? పబ్లిక్ మీద డిపార్ట్మెంట్ గన్ చూపించడం తప్పే. ఆయన మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేశాం. ఇమీడియట్ గా మిస్టేక్ చేసిన ఏసీపీని సస్పెండ్ చేశాం. మేడం మీ అమ్మాయి కనిపించకుండా పోలేదు అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? ఆల్సో సుబ్రహ్మణ్యం గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? నా కూతురు పర్సనల్ వెకేషన్ లో ఉంది. 2 రోజుల్లో వస్తుంది. క్షమాపణ అడగడానికి కమిషనర్ గా రావచ్చుగా. డీజీపీ అయినా మీరు రావడానికి కారణం ఏంటి? నా కూతురు నేమ్ ఈ కేసులో లింక్ అయింది కాబట్టి నేనే పర్సనల్ గా రావాల్సిన నెసెసిటీ ఏర్పడింది. మేడం ఆయన రాసిన కథకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? మ్యామ్, అర్జెంట్ మీటింగ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వ్యక్తి గురించి తరోగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్పండి. జనరల్ మెడికల్ చెకప్ పేరుతో సైకియాట్రిస్ట్ ని అనలైజ్ చేయమని చెప్పండి. ఓకే మ్యామ్.